జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. గొడవ పెట్టడానికి కావాలని ఇక్కడికి వచ్చాడు రాజేష్. నువ్వు ఆవేశపడకు. అన్నీ చెప్తారు కానీ నిజాన్ని మాత్రం ఒప్పుకోరే. రేయ్, చిన్ని మా కూతురు అన్నదే నిజం. వస్తుందన్నది కూడా అబద్ధం కాదు కదా. మరొక సంతకం చెయ్యి, సగం నా అనుమానం పటాపంచలైపోతుంది. రేపు టెస్ట్ అయ్యి రిపోర్ట్ వచ్చాక పూర్తిగా అవుతుంది. చేస్తాన్రా. నీలాంటి నీచుడితో మాటలు పన్ను. రాజేష్, వీడిక్కడికి వాంటెడ్ గా వచ్చాడు. వద్దు. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అంటే ఇదేనేమో. పోనీ మీరే చిన్ని ఒక అనాథ అని ఒప్పేసుకోండి, మేమే దాచామని చెప్పేసుకోండి. ఈ క్షణమే ఈ లాయర్ గారి సమక్షంలో దేవరాజు గారి వీలునామాకి భంగం కలిగినా సరే ఓ అనాథకి రాసేస్తాను, 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 ఓ అనాథకి రాసేస్తాను. చూడండి, ఈ భూపతి మాట అంటే మాటే. రేయ్, నా కూతురు అనాథ కాదు. ఓహో, అయితే ఒప్పుకోరా? అయితే సంతకం చేయాలల్లుడు. పెన్ను ఇవ్వయ్యా. రాజేష్, వద్దు రాజేష్, ఒక్కసారి నా మాట విను. వద్దు వద్దు. నిందని నిజాన్ని చేసే దుర్మార్గుల మధ్య బ్రతుకుతున్నామమ్మా. ఇప్పటికే చిన్ని మన దగ్గరికి రావట్లేదు. ఈ అబద్ధం ఓ పాకితే అది చిన్నికి తెలిస్తే ఇక జన్మలో మా బిడ్డను మేము చూసుకోలేం. రాదు. అది నా దగ్గరే ఉందిరా, రానివ్వను. అందుకే అమ్మా, నాకు నమ్మకం ఉంది, పాప దొరుకుతుంది. నమ్మకం ఉంది. టెస్ట్ అయ్యాక పెట్టబెడ సర్దుకుని పోతాడని. అయ్యో బాలే వాడివయ్యా, నువ్వు చెయ్యి. ఏమండి, వద్దండి. వీళ్ళేంటి దాన్ని తీసుకెళ్దాం అన్న టైంకి కరెక్ట్గా వచ్చాను. పాలకం చూస్తుంటే తేడాగానే ఉందయ్యా. కనపడేటట్టుందా? మార్చేయి. దేనికో ఎండను పడొచ్చినట్టున్నారు. మంచినీళ్ళు తెస్తానుండండి. ఏంటి, మమ్మల్ని లోపలికి కూడా రానివ్వరా మిస్టర్ భూపతి? అది మేం బయటికి వెళ్తున్నాం అక్షరమా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.